అందరికి నమస్కారం. నేను మీ కిరణ్ రాయల్, జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్. ఆ సాక్షి ఇచ్చే పేపర్లు, వాళ్ళు ఇచ్చే వీడియో ఎడిటింగ్లు తీసుకొని మాట్లాడే, వాళ్ళ ఛానల్లో కూర్చొని మాట్లాడే ఒక పిచ్చోడు ఉన్నాడు, పిల్ల పేటీఎం నాగార్జున్ అని ఒక పిల్ల పేటీఎం ఉన్నాడు. అతను ఇందాకే చెప్పా, గతంలో కూడా, నువ్వు ముందు నీ ఆధార్ కార్డు పంపించు, మమ్మల్ని విమర్శించేటప్పుడు నువ్వు ఆధార్ కార్డు పంపించు, మేము నిన్ను ఒరే అనాలో వస్తే అనాలో తెలియట్లేదు, కనీసం మాట్లాడడానికి మాట్లాడాలి, కనీసం నీతో ఆర్గ్యుమెంట్ చేయాలన్నా ఎవరైనా వస్తేనా జెండర్ తెలుసుకుని మాట్లాడాలని చెప్పా. కానీ నువ్వు పంపలేదు. నువ్వు సాక్షి డిబేట్లో కూర్చొని కూటమి ప్రభుత్వం కల్తీ అయిపోయింది, చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు కల్తీ చేస్తున్నారు, మొత్తం నెయ్యి కల్తీ అంతా కూటమే చేసింది, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో మొత్తం జరుగుతోంది, కమిషన్లు కక్కుర్తిపడి ఈ పాలక మండలి బీఆర్ నాయుడు ఉన్న వాళ్ళు చేస్తున్నారని చెప్పడం ఎంత హాస్యాస్పదం అంటే, ఇప్పుడు గుర్తుపెట్టుకో, నిన్ను ఏమైనా విమర్శిస్తే, నువ్వు ఇలా మాట్లాడితే నీ మీద లీగల్గా వెళ్తాము కూటమి ప్రభుత్వం అనుకున్నావు. నువ్వు పిల్ల పేటీఎం, నీ మీద అంత ప్రయోగాలు మేము చెయ్యం, చాలా పిల్ల పేటీఎం, నువ్వు ఒక పిచ్చోడు మాకందరూ తెలుసు. కాబట్టి నువ్వు విమర్శించేటప్పుడు ఆధారాలతో మాట్లాడు. ఎవిడెన్స్ లేకుండా పిచ్చి మాటలు మాట్లాడితే మేము పిచ్చి సమాధానం చెప్తాం. టీటీడీ చైర్మన్ గారి గురించి మాట్లాడుతూ, అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి కూటమి ప్రభుత్వం మాట్లాడుతూ కల్తీని వ్యవహారంలో కమిషన్లు తీసుకుంటూ కకృతి పడుతున్నావు అని చెప్తున్నారు. అంత అవసరం ఎవరికి పిల్ల పేటీఎం? నీకన్నా పేటీఎం వాళ్ళు ఉంటారా? నీకన్నా పిచ్చోళ్ళు ఉంటారా? కులాన్ని కూడా రాజకీయంగా వాడుకునే ఒక వ్యక్తి నువ్వు. నల్లాంటోడు నువ్వు టీటీడీ చైర్మన్ గురించి మాట్లాడే అర్హత నీకుందా? ఆయన స్థాయి ఏంటి నీకు తెలుసా పూర్తిగా? ఆయన నందిని నెయ్యిలో కకృతి పడి కమిషన్లు తీసుకుంటావంట. ఎవడెవడు కమిషన్లు తీసుకొని దేవుళ్ళు సైతం మోసం చేసి రాష్ట్రంలో ఉన్న ప్రధాన గుళ్ళల్లో నెయ్యి కల్తీ చేసి సిగ్గు లేకుండా మళ్ళీ కల్తీ చేయలేదని చెప్పుకు తిరుగుతున్న మీ పేటీఎము, మీ పిల్ల పేటీఎంలు, మీ వైసీపీ సోషల్ మీడియా డాక్స్ చెప్తున్నా లిమిట్లో మాట్లాడాలి. ఆధారాలు ఉంటే మాట్లాడండి, మేము కూడా డైరెక్ట్గా ఫైట్ చేస్తాం. ఛాలెంజ్ ఏదో సాక్షి వాళ్ళు చేసి స్క్రిప్ట్ పెట్టుకొని మాట్లాడితే మాత్రం నీకు అదే స్క్రిప్ట్లో సమాధానం చెప్తాం. అంతేగాని నీ మీద ఏదో నా మీద లీగల్ యాక్షన్ తీసుకుని అడుగుతున్నావు, నీ మీద తీసుకుంటావు. పిల్ల పేటీఎం గడివి నీ మీద తీసుకునే స్థాయి ఉందా? ఏదో జగన్ మీద భారతి మీద తీసుకోమంటే ఒక మా ప్రభుత్వానికి మా స్థాయి ఉంటుంది. నీ మీద తీసుకునే అవసరం ఏముంది? నాగార్జున పిల్ల పేటీఎం. For more videos like this, subscribe Big TV channel.